అన్న అంశాలను కూడా తెలియజేయబోతున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థుల కంటే కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వానికే ఇప్పుడు ఈ ఎన్నిక చాలా ప్రెస్టీజియస్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక గెలుపు కోసం తన వంతుగా విశ్వ ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకత్వం కూడా ఈ ఎన్నిక గెలుపు కోసం బాధ్యతగా పనిచేస్తున్నారు. అయితే ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో బాధ్యతగా పనిచేస్తున్నారు, ఎంతమంది తూతూ మంత్రంగా చేస్తున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంతమంది? ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అనే విధంగా చేస్తున్నటువంటి వారు ఎంతమంది? గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ముఖ్యమంత్రి ఎక్కడ స్ట్రాంగ్ లీడర్గా తయారవుతాడో, మా మాట చెల్లుబాటు కాదు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది అన్నటువంటి అంశాలతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కేటీఆర్ పూర్తిగా ఈ ఎన్నిక బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని నడుపుతూ ఉన్నాడు. ఈ ఎన్నికలో గనక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అది కేటీఆర్ గెలుపు. మరి కేటీఆర్ ఈ ఎన్నికలో గనక గెలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు తనకి పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి వస్తుంది. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి ఆధిక్యత దిశగా అడుగులు వేయటానికి కూడా తన నాయకత్వానికి ఇది ఒక అగ్ని పరీక్షలాగా ఉంది. మరి ఇక బీజేపీ పార్టీకి సంబంధించినంత వరకు బీజేపీ పార్టీ ఎవరైతే లంకల్ దీపక్ రెడ్డి క్యాండిడేట్ అయినప్పటికీ కిషన్ రెడ్డి ఈ బాధ్యతను తీసుకున్నారు. కానీ బీజేపీకి గతంలో 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి 25,000 ఓట్లు వస్తాయా, అంతకు మించి వస్తాయా, రావా అన్నటువంటి చర్చకి ఆ పార్టీ అధినాయకత్వమే కారణమైంది. పార్టీ అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా స్పష్టత లేక ఆఖరి నిమిషం వరకు వేచి చూసి అభ్యర్థిని ఎంపిక చేసి ఆ ఎన్నికకు సంబంధించిన దానిలో ఎందుకనో ఆ కసరత్తు చేయటంలో ఎన్నికల ప్రణాళికలో ఎక్కడో కానీ బీజేపీ పార్టీ 2 అడుగులు వెనకబడింది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా వెనకబడింది. కారణం ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపం, ఆ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలే కారణమా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ కుమ్ములాటల ప్రభావం రేపు బీజేపీ పార్టీ మీద ఎలా ఉండబోతుంది, అభ్యర్థిని ఎలా గెలిపించుకుంటారు అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 2 రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలపైన బెట్టింగ్ల పర్వం కొనసాగుతూ ఉంది. సత్తా మార్కెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఇస్తున్నటువంటి కొన్ని సర్వేల రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అసలు బెట్టింగ్ల ప్రక్రియ చాలా వేగవంతమైంది. జూబ్లీ హిల్స్లో ఎక్కడ బట్టినా, జూబ్లీ హిల్స్ కాదు హైదరాబాద్లో ఎక్కడ ఈ చర్చ జరుగుతున్నా ఈ బెట్టింగ్ల మీదే చర్చ జరుగుతూ ఉంది. 10,000 మెజారిటీ వస్తుందని కొంతమంది, 10,000 మెజారిటీ రాదని కొంతమంది, కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది, బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది, కాదు ఇట్లా ఈ బెట్టింగ్ల ప్రక్రియ చాలా 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 స్థాయిలో వెళ్ళిపోతూ ఉంది. దాదాపు ఇప్పటికే కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ బెట్టింగుల మీద పెట్టారు అనంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇక రాబోయేటువంటి ఈ వారం రోజులు కూడా ఈ బెట్టింగ్ రాయిళ్ళకి, ఈ బెట్టింగ్కి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ అనేటువంటిది చాలా వేల కోట్లకి వెళ్ళబోతుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా ఇక ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి, అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం ఏంటి,
అసలు ఏదైతే ఈ పార్టీలకు సంబంధించినంత వరకు ఎక్కడైతే ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, బోరుబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, షేక్పేట ఈ 7 డివిజన్స్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రారంభంగా ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు గ్రౌండ్ నుంచి అక్కడ అసలు ఏంటి డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ముందుగా సిటీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు పబ్లిక్ ఎట్లా ఉన్నారు? ఎటువంటి అటెన్షన్తో ఉన్నారు? అసలు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఏంటి శ్రీనివాస్ గారు? వంశీ గారు, జూబ్లీహిల్స్ ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. మీరు అన్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏకంగా సీఎంఏ రంగంలో దిగాడు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి కోసం కేటీఆర్ఏ తన ప్రత్యేకమైన టీమును రూపొందించి ఆయననే తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రచార రంగంలో దిగారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం తన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక భాగమైనటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలో దిగారు. వీళ్ళు ముగ్గురు తమ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 3 పార్టీలు రేపు ఈ జూబ్లీహిల్స్ లో ఎవరైతే గెలుస్తారో రానున్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఆధిపత్యం కొనసాగుతుందనేటువంటి లక్ష్యంతోనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకున్నాయి అన్ని పార్టీలు. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల నేతలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు టీఆర్ఎస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు కావచ్చు, మొత్తం జూబ్లీహిల్స్ లోనే మకాం వేసి తమ అభ్యర్థి గెలుపు కోసం గత 10 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారంలో దిగారు. గత 4 రోజుల నుండి ఇటు సీఎం, అదేవిధంగా కేటీఆర్ ముఖ్యంగా వాళ్ళ ప్రచార రంగంలో చూసేది ఉంటే దూకుడుగా పోతున్నారు. కింది స్థాయిలో మంత్రులు, అదేవిధంగా క్యాడర్ కూడా, వాళ్ళ పార్టీల క్యాడర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తమ ప్రతిష్టను పెంచుకోవాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకొని పోతున్నాయి. ప్రధానంగా బీజేపీ వైపు చూసేది ఉంటే బీజేపీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డిని పోటీ చేసే సమయంలో ఇటు కూటమిలో భాగమైనటువంటి ఇటు ఇక్కడ టీడీపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కూడా ఉంది. అయితే కూటమిలో భాగమైనటువంటి ఈ టీడీపీ జనసేన పార్టీ మద్దతు మాకు అవసరం లేదనేటువంటిది ముందుగానే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. కానీ ప్రస్తుతం చూసేది ఉంటే బీజేపీ పూర్తిగా మిగతా పార్టీలతో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పోల్చుకుంటే ప్రచారంలో కానీ అభ్యర్థి విషయంలో కానీ వెనకబడి ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీజేపీ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్